ఒక ప్రభుత్వమే ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే దానికి రెండో ఉదాహరణ ఈరోజు మీ ముందుంచబోతున్నాను. మొదటి ఉదాహరణ గతంలో జరిగినటువంటి అంశం మీకు చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి పేరు మీద ఒక నకిలీ లెటర్ హెడ్ మీద ఒక సమాచారం సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయమని చెప్పని వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండన ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో, నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు, లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంజ ఏదైతే ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్, ఇది చూపించారు లెటర్ హెడ్. అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇందులో ఉన్నటువంటి అంశాల ప్రకారం ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు. అంటే ఇక ఏ మాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి, ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ, హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట. దీన్ని బట్టి రాత్రే పదవుల్లో ఉన్నోళ్ళు రాజీనామా చేసేస్తారు, రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు. అవసరమైతే రాజకీయాల నుంచి లేకపోతే ఈ సమాజ జీవితం నుంచి నేను త్యాగం చేసి వెళ్ళిపోతున్నాను కూడా వీళ్ళే పుట్టించేస్తారు. అంటే ఏ వార్త అయినా వస్తే మళ్ళీ వారి నుంచి వస్తే తప్ప ఏమాత్రం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి కుట్రలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. వాస్తవానికి ఈ లెటర్ రావడానికి ఉన్నటువంటి కారణభూతమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేదలుచుకున్నాను. ఒకటి, సంజా మెరైన్స్ 1992లో పుట్టినటువంటి సంజా మెరైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మెరైన్స్ కంపెనీ అధినేత ఎవరైతే వారు సాక్షాత్తు కొండ్రగుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు, కేవీ ప్రసాద్ గారు, వారు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వియంకుడు. కానీ నిన్న దొరికినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కోనం వీరభద్రరావు ఎవరైతే ఉన్నాడో అతన్ని 2004లో ఈ సంజా మెరైన్స్ కంపెనీ నుంచి ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పని ఆ కంపెనీ నుంచి అతను తీసేయడం జరిగింది. అతన్ని తీసేసిన తర్వాత ఈ సంజా మెరైన్స్ ఏదైతే ఆరోపించబడుతున్నటువంటి ఈ యొక్క అబద్ధపు ఆరోపణ ఏదైతే ఉందో ఆ కంపెనీ సంబంధించిన కేవీ ప్రసాద్ గారు వారి బిడ్డల్ని ఆనంద్ కుమార్ని అదేవిధంగా అరుణ్ కుమార్ని చేర్పించుకున్నారు డైరెక్టర్గా. ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి ఆర్థిక నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో వీరభద్రరావు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దాదాపు 2005లో ఎప్పుడు తీసేస్తే 2004లో తీసేసిన తర్వాత 2005లో ఆయన సొంత కంపెనీ పెట్టుకున్నాడు. ఆ సొంత కంపెనీ పేరు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చి పామర్రు వేదికగా అదొక కంపెనీ అక్కడ నడుస్తూ ఉంటుంది. దీన్ని కనీసం ఇంత పచ్చి నిజము కళ్ళ ముందు కనపడతా ఉంటే సాక్షి పేపర్ అబద్ధాల సాక్షి, మోసాల మీడియా,
ఒక డైరెక్ట్గా ఆనాడు ఏ రకంగా అయితే అబద్ధాలు రాశారో ఈనాడు కూడా అబద్ధాలు రాసేటువంటి ప్రక్రియ తీసుకొని పచ్చి అబద్ధాలను ప్రచారం చేసేటువంటి పరిస్థితి. కోన వీరభద్రరావు ఎండీగా ఉన్నటువంటి కంపెనీలో ఆయన కుమారుడు కోటయ్య చౌదరి డైరెక్టర్గా, హరికృష్ణ ఒక డైరెక్టర్గా అన్న కొడుకు, రాంబాబు ఒక దౌడుగా ఒక అన్న కొడుకు, వీళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళయ్యా అంటే ఈదుమూడి గ్రామం వాళ్ళు. ఈ ఈదుమూడి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో మేదరమెట్ల ఉంది. ఎవరిది? అలీబాబా నలుగురిలో ఒక ఆయన వైవి సుబ్బారావు గారిది. ఆ వైవి సుబ్బారెడ్డి గారికి ఈయనకి పూర్తిగా దగ్గర బంధుత్వం, విజయసాయిరెడ్డి గారికి ఈయనకి దగ్గర బంధుత్వం, సాక్షాత్తు కరోనాలో 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఇంకా దగ్గర దాతృత్వం. అదేవిధంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పూర్ణ అనేటువంటి పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఊర్లో పిఏసిఎస్ అధ్యక్షుడు. ఇన్ని రాజకీయంగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎక్కడో జనవరి 16న బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటిది సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఆ దేశపు అధినేతలకి సందేశాలు పంపించినటువంటి విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్లు ఉన్నాయి. ఆ యొక్క బండి ఈ రోజున మార్చి 16, 18 వస్తే దాన్ని సిబిఐ వాళ్ళు పట్టుకుంటే, ఒకవేళ నిజంగా పురంధేశ్వరి గారు వాళ్ళ బంధువులు అయి ఉంటే వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆపటం? సిబిఐ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళి అడ్డం పట్టడం, దాన్ని తీయడానికి వెళ్ళలేదని చెప్పని వైసీపీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు వెళ్ళి సంజయ్ ఆక్వా మెరైన్స్ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆపటం? ఇవి సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి అంశాలు. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో చేయడం కోసం అసలు ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే